రైట్. మాజీ మావోయిస్ట్ నేత జంపన్న గారితో మాట్లాడే ముందు డేటా చోరీ అంశంపై హీరో శివాజీ స్పందిస్తున్నారు. లైవ్లో చూద్దాం. ఇదిగో అదే కదా ఎవిడెన్స్ ఎవిడెన్స్ బాస్. ఆ రోజున ఎవిడెన్స్ అండి ఇది. ఇది పత్రిక కాదు, ఎలక్షన్ కమిషన్ రాసినటువంటి ఉత్తరం. ఇది ఆర్టీఏ నుంచి తీసుకున్నటువంటి లోకల్ ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్కి రాసినటువంటి లెటర్ అండి ఇది. నేను ఇక్కడేమి మీకు వేరే నా సొంత పేపర్లు తీసుకొచ్చి ఇవ్వలేదు కదండి. సార్ 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 ఏదండి ఇది సార్. ఇట్లా మీరు అడిగితే నేను కరెక్ట్ సమాధానం చెప్తాను. ఎస్, అక్కడ తెలంగాణలో ఓట్లను తీసేసిన విధానంలో మాకు ఇవన్నీ ఆధారాలు చూసిన తర్వాత మాకు తెలిసినటువంటి ఒకే ఒక అంశం ఏంటంటే, వాళ్ళ ఇంటి పేర్ల ఆధారంగా, వాళ్ళ యొక్క ప్రాంతాల పేర్ల ఆధారంగా ఓట్లు తీసేశారు. ఇక్కడ కూడా అదే ప్రాతిపదికన అమలుపరుచుంటే ఏదో ఒక కులానికి నష్టం జరుగుతుంది, ఏదో ఒక ఏరియాకి నష్టం జరుగుతుంది. అదైతే నిజం, అది పక్కా. ఇది నేనేదో కొత్తగా తయారు చేసుకుని వచ్చింది కాదండి. ఇది స్వేచ్ఛ అనేటటువంటి ఒక ఆర్గనైజేషను, స్వేచ్ఛ అనే కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఒక ఆర్గనైజేషను దేశవ్యాప్తంగా దీని మీద ఒక మహా ఉద్యమం చేస్తూ ఉంటే, ఆ వ్యక్తుల్ని కలిసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని ఈ రోజున ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. అది మొత్తం కూడా ఆర్టీఏ రూపంలో ఆర్టీఏ వాళ్ళు అప్లై చేస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ పంపించినటువంటి లెటర్స్ ఇవి. సెక్షన్ ఆఫీసర్ల మధ్య నడిచినటువంటి లెటర్స్ ఇవన్నీ. దీంట్లో మీకు అన్ని వివరాలు ఉంటాయి. వెనక పక్క ఆ రోజున 2015వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో ఆధార్కి అనుసంధానమైన ఓట్ల సంఖ్య కూడా ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంది. ఇందులో ఇదేది ఫ్యాబ్రికేటెడ్ కాదు, అది మనం ఇచ్చేది కాదు. ఖచ్చితంగా దుర్మార్గం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క పౌరుడికి కూడా నేను అప్పీల్ చేసేది ఏంటంటే, మీ ఓటు నిజంగా ఉందా? ఈ రోజున ఓట్లు పోయినాయి అని చెప్పి కొంతమంది ఎలక్షన్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు మనకు ఒక మెసేజ్ వస్తూ ఉంది. ఆ మెసేజ్ ఏంటంటే, మీరు నమోదు మీ పేరు మీరు నిజమే, మీ ఓటుని మేము నమోదు చేస్తున్నామని వస్తుంది. కానీ ఇదే విధంగా అక్కడ కూడా జరిగింది, తెలంగాణలో కూడా జరిగి బూత్ దగ్గరికి వెళ్ళేసరికి మన ఓటు లేదు. ఎవరికి సమాధానం చెప్పాలి? ఇది హక్కు. ఓటు వేయటం అంటే ఒక మనిషిని నేను బతుకున్నానని చెప్పటం. మనకు రావాల్సినటువంటి హక్కుల్ని మనం సాధించుకోవటానికి మనకు ఒక ప్రూఫ్. ఈ భూమి మీద, ఈ ప్లానెట్ మీద మనం ఒక మనిషిగా పుట్టామని చెప్పడానికి ఒక ప్రూఫ్ అది. ఆ ప్రూఫ్ను హరించే హక్కు ఏ రాజకీయ పార్టీకి లేదు. సో దీనివల్ల జరిగిన పరిణామాలన్నింటినీ కూడా సవివరంగా నేను ఒక వీడియో రూపంలో కూడా చేశాను. మీకు ఇష్టమైతే ప్లే చేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. నాకేం అభ్యంతరం లేదు. ఏ రాజకీయ పార్టీకి కొమ్ముగాయాల్సిన అవసరం నాకు లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటా. నేను ఎవరికి భయపడే వ్యక్తిని కాదు. నన్ను భయపెట్టాలనుకుంటే మాత్రం అది భయపెట్టే వాళ్ళ మూర్ఖత్వం తప్పితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అండి. అదే కదా, ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఒక అప్లికేషన్ తయారు చేశారో ఆ అప్లికేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్